అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇక్కడ ఒక సమ్ చూడండి. 6:11 నుండి ఏ సంఖ్యను తీసివేసిన 1:2 అగును అని చెప్పి ఆప్షన్స్ A3, B2, C1, D ఏది కాదు అని ఆప్షన్స్ ఇచ్చారు. సో దీనికి ఫస్ట్ ఆప్షన్స్ మెథడ్ ద్వారా వెళ్ళిపోదాం. సో 6:11 నుంచి ఫస్ట్ 3 తీస్తే 3 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసేస్తున్నాము. 3:8 అవుతుంది. 3:8 1:2కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 6:2 తీసేస్తే 4:9 అవుతుంది. సో ఇది కూడా 1:2 అవ్వలేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ 1 తీసేస్తే 5:10 అవుతుంది. సో 5 1s are 5 2s are. సో 1:2 మనకు కావాల్సింది కూడా 1:2 కాబట్టి ఆన్సరు 1 అవుతుంది అనమాట. ఇలాగా ఆన్సర్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి టైం ఉంది యాక్యురేట్గా కనుక్కోవాలనుకుంటే దీని ఒరిజినల్ మెథడ్ దీని ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను కదా, సేమ్ అలాగే ట్రై చేసి మనం చేయొచ్చు అనమాట. ఒరిజినల్ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. 6:11 is equal to 1:2. అది ఒక నెంబరు తీసేయాలి. ఆ తీసేయాల్సిన నెంబర్ని x అనుకుంటే మైనస్ x అనుకుంటే 6 x అనుకుంటే 6 minus x is to 11 minus x is equal to 1:2. సో AD minus BC ఫార్ములా అప్లై చేసుకొని 6 minus x into 2 is equal to 11 minus x into 1. సో 12 minus 2x is equal to 11 minus x. సో xని ఇటు పంపించేసుకుంటే 12 minus 11 is equal to minus x plus 2x. సో x తీసేస్తే x is equal to 1. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్య 40 అయిన బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ 40 అని చెప్పి ఒక ఫిగర్ ఇచ్చేశారు. బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి ఏం చేయాలి అని అంటే మనకు ఆల్రెడీ ఆప్షన్స్ A 2:1, B 4:3, C 5:3, D 7:11 ఇచ్చారు. సో నిష్పత్తి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి అది నిష్పత్తిలో ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆ నిష్పత్తిలో ఉన్న రాసులు మొత్తము కలిపితే ఆ ఇచ్చిన టోటల్ ఫిగర్ని భాగించాలన్నమాట. అంటే శాసనం ఏమి లేకుండా భాగించాలి. అంటే భాగించినప్పుడు శాసనము 0 రావాలన్నమాట. సో ఆ రూల్ బేస్ చేసుకొని ఇక్కడ 2 + 1 is equal to 3 అవుతుంది. కానీ 3 40ని శాసనం లేకుండా భాగించలేదు. అలాగే 4 + 3 is equal to 7 అవుతుంది. ఆ 7 కూడా 40ని భాగించలేదు. 5 + 3 is equal to 8 అవుతుంది. సో 8 40లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి సో ఆన్సరు ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది కూడా చూసేద్దాం. 7 + 4 is equal to 11 అవుతుంది. 11 కూడా 40లో పోదు కాబట్టి సో మనకి ఆ 40 విద్యార్థులు 5:3 నిష్పత్తిలో, అది బాలర్ అయినా ఉండొచ్చు బాలికలైనా ఉండొచ్చు, కానీ సో ఎలా అయినా సరే 5:3 నిష్పత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 5:2 అయిన తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత?
ఇక్కడ బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఇచ్చేసాడు 5:2 అని. కిందన ఆప్షన్స్ ఇచ్చారు A60, B91, C75, D65 అని. సో నిష్పత్తి ఇచ్చి దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎంతమంది అయి ఉంటారు అని చెప్పి. సో మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పిన లెక్కలో నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ని నిశ్శేషంగా భాగించాలి అని చెప్పాం కదా. అలాగే సేమ్ ఇక్కడ కూడా అదే రూల్ బేస్ చేసుకొని నిష్పత్తి ఏమిచ్చాడు 5:2 అంటే 5 + 2 = 7. సో 7లో ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చిన ఏ సంఖ్య అయితే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్య తరగతి గదిలో మొత్తం విద్యార్థుల సంఖ్య అవుతుందన్నమాట. సో 7 60 నిశ్శేషంగా భాగించబడదు. నెక్స్ట్ 91 ఇది నిశ్శేషంగా భాగించబడుతుంది. అలాగే 75 నిశ్శేషంగా భాగించబడదు. అలాగే 65 కూడా నిశ్శేషంగా భాగించబడదు. సో 91 ఒకటే నిశ్శేషంగా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 91 ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక బాక్స్లో 12 అద్దాలు కలవు. దానిని కింద పడేసిన పగిలిన అద్దాలకి మరియు పగలకుండా ఉండే అద్దాలకి మధ్య నిష్పత్తి ఎంత అని ఫైండ్ అవుట్ చేశారు. బాక్స్లో మొత్తము మనకి 12 అద్దాలు ఉన్నాయి. 12 అద్దాలు కొన్ని పగిలిపోవచ్చు, పడితే కొన్ని పగిలిపోవచ్చు, కొన్ని పగిలిపోకుండా ఉండొచ్చు అనమాట. అది ఏ నిష్పత్తిలో ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్లో ఏదైతే 12ని ఆ రాసులు మొత్తాన్ని కలిపినప్పుడు ఏదైతే ఇచ్చిన వాల్యూని నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ వాల్యూనే మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. 4 + 1 = 5 కానీ 12 5ని భాగించదు. 5 + 3 = 8, 8 కూడా 12ని భాగించదు. 3 + 1 = 4. సో 4 12ని భాగిస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 7 + 4 = 11, 11 కూడా భాగించదు అనమాట. సో ఇది ఈ 3 ఆన్సర్లు కాదు, ఇది ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ము. ఒక బాక్స్లో 15 గాజు గ్లాసులు కలవు. దానిని కింద పడేసిన పగిలిన గ్లాసులకి మరియు పగలకుండా ఉండే గ్లాసులకి ఉండే నిష్పత్తి ఏది కాదు అని అడిగారనమాట. సో ఇక్కడ అడిగింది నిష్పత్తి ఏది అని కాదు, నిష్పత్తి ఏది కాదు అది చూడండి. అంటే ఇక్కడ 15 గ్లాసులు ఇచ్చారు మనకి. 15 గ్లాసుల్లో పగిలిపోయిన తర్వాత ఏ నిష్పత్తిలో ఉండడానికి ఛాన్స్ లేదు అని ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రాసుల మొత్తాన్ని ఏదైతే భాగించకుండా ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది అనమాట. భాగించేది ఆన్సర్ కాదు. సో 2 + 1 = 3, 3 5లో పోతుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 + 2 = 5, 5లో 15 పోతుంది కాబట్టి సో 3 టైమ్స్ ఇది కూడా ఆన్సరు కాదు. నెక్స్ట్ 4 + 3 = 7. సో 7 15 నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి ఇది ఆన్సరు. నెక్స్ట్ 8 + 7 = 15. సో 15లో 1 టైం పోతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదనమాట. ఆన్సరు ఇది ఒకటి అవుతుంది. ఇక్కడ ఇంకొక సమ్ము. 3:5లో పూర్వపదం 24 అయిన పరపదం ఎంత అంటే ఇక్కడ మొత్తము రాసులు ఎన్ని ఉన్నాయి? సో 3:5 కాబట్టి మొత్తము 8 రాసులు ఉన్నాయన్నమాట. సో 8 రాసుల్లోని 3 రాసులు 24 పూర్వపదం కాబట్టి 3 ఉంది పూర్వపదంలో. సో 24 అవుతుంది. అంటే పూర్వపదంలో 3 ఉంది, ఇక్కడ 24 ఉంది కాబట్టి సో 3 24 అయితే 5 ఎంత? సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని నుంచి 3x =
3x ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 5. సో 3లో 3 1s are 3 8s are. సో x ఈజ్ ఈక్వల్ టు 8 5s are 40. సో x 40 అవుతుంది, అంటే పరపదం 5 40 అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా మనం ఇంకొకలా కూడా దీన్ని చేయొచ్చు. ఎలా అంటే 5 మనకు కావాల్సింది 5 కాబట్టి 5/3 ఇంటూ 24. సో మనకి ఇచ్చింది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 5 కాబట్టి 5 పైన వేసుకున్నాము. సో మనకు ఆల్రెడీ ఏదైతే వాల్యూ వాడు ఇచ్చాడో దాన్ని కింద వేసుకొని మనకి ఆ వాల్యూకి 24 అనమాట. 24 వేసుకుంటే సో 3 8s are 5 3s are 40. సో ఇలా కూడా చేయొచ్చు. సో మనం ఇలా కూడా అనుకోవచ్చు. 3 24 అయితే 5 ఎంత, అంతే. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ సమ్ చూడండి. 5:8లో పరపదం 72 అయినా పూర్వపదం ఎంత, పరపదం 8 72 అయినా 5 ఎంత అని అడిగారు. సో 5 ఈక్వల్ టు ఎంత కాబట్టి x. సో 8 ఎంత అయింది, 72 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8x ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 5. సో 8లో 72 ఎన్నిసార్లు పోతుందంటే 8 9s are 72. సో x ఈజ్ ఈక్వల్ టు 9 5s are 45. ఇది ఆన్సర్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకొక మెథడ్లో మనకి కావాల్సింది ఏంటి, 5 కావాలి కాబట్టి 5/8 ఇంటూ 72. సో 8 9 72 9 5 45. సో ఎలా చేసినా మీకు ఏ మెథడు సింపుల్గా ఉంది అనిపిస్తే ఆ మెథడ్ని చేయొచ్చు అనమాట. ఇలా చూడండి, ఒక తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య 60, బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి 7:5 అయినా బాలుర సంఖ్య ఎంత అంటే బాలుర సంఖ్య 7:5. ఇది బాలురు, ఇది బాలికలు. సో మనం బాలుర సంఖ్యని ఫైండ్ అవుట్ చేయాలి. 7 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మొత్తం విద్యార్థులు ఎంతమంది, 60 మంది అని ఇచ్చారనమాట. సో మొత్తం విద్యార్థులు 60 అయ్యారు అంటే ఇక్కడ నిష్పత్తి రెండు వాల్యూస్ కలిపితే 60 అనమాట. అంటే 7 + 5 = 12. 12 అంటే రాసులు మొత్తము 12 ఉన్నాయి అనమాట. అంటే 12 = 60 అవుతుంది. మనకి కావాల్సింది అంతా 7 కాబట్టి 7ని x అనుకున్నాం. 7 ఎంత అవుతుంది అని జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని నుంచి x = 60 × 7/12. సో 12 5 60. సో x = 7 5 35. సో x = 35. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే బాలుర సంఖ్య 35 అవుతుంది. నేను చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.